మేము ఏ కొర్రీ లేకుండా రైతులకు సీజన్ వస్తే టైంకు మేము రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా మనగాండ్లాగా మాట్లాడి ఇలా 190 కొర్రీలు పెట్టి ఎట్లా రైతు బంధు ఎగ్గొట్టాలనో చూస్తున్నారు. దీని మీద కేబినెట్ ఏమైనా మాట్లాడిందా? రైతులకు ఉపశమనం ఇచ్చే మాట మాట్లాడిందా? మార్గదర్శకాలు ఏం లేవు. ఇప్పటికీ శాటిలైట్ సర్వే అంటున్నారు. అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు వెతుకుతున్నారు. రైతే కాదు, కౌలు రైతుకు కూడా ఇస్తాం, భూమి లేని కూలీలకు కూడా ఇస్తామని మాట్లాడుతారు కదా. బోనస్ ఇట్లా మొదలు పెట్టినట్లు పెట్టి కొద్దిమందికి వస్తున్నట్లు ఆశ కల్పించి గాయబ్ చేస్తారు. ఇప్పటికి ఎంత బోనస్ పెండింగ్ ఉందో మీరు చెప్పారు. ఈ విచిత్రం ఏంటంటే మరి అది ఏం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సంగతి వాళ్ళే తెలుసుకోవాలి. మొదటి నుంచి మేము ఉన్నాం, మాది స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్, మేము మాది నుంచి ఉన్న వాళ్ళని మాట్లాడేటువంటి వాళ్ళు. మీ పార్టీ ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం అనే పార్టీని పెట్టిండు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ కూటమిలో భాగస్వామి. దేశంలో తెల్లారితే పొద్దుముక్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం భజన చేస్తున్నాడు. మరి అసలు కాంగ్రెస్ వాళ్లకు సోగి ఉందా లేదా? మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ పూజ చేస్తుంటే, భజన చేస్తుంటే మీరేం చిరుతలు వాయిస్తున్నారా? తప్పెట్లు కొడుతున్నారా? ఏం చేస్తున్నట్లు?